కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కావాలని రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు, నీటి కష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మొన్న 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు? 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.